ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి. పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి. మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్కి పడాలి. తెలుగుదేశం జన సైనికులు, బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి. మీరు కూడా ముందుకు రావాలి. మూడు పార్టీలు కలవాలి. బంపర్ మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, అది చేసి చూపేయండి. మేమేంటో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేను ఆ రోజు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాం. అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1. సంక్షేమంలో 100 పథకాలు ఇచ్చాం. అన్నా క్యాంటీన్ ఇచ్చాం. జ్ఞాపకం ఉంది ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా.